सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ वसुदेवसुतं देवं तं सचानूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 124వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 11వ అధ్యాయంలో 44వ శ్లోకాన్ని ముగించుకున్నాము. ఇప్పుడు 11వ అధ్యాయంలో 40 నుంచి 50 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. నమ పురస్తాత్ అథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వా అనంతవీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహాసార్థమసత్కృతోసి విహారశయ్యాసనభోజనేషు ఏకోథ వ్యాప్యాచ్యుత తత్సమక్షం తచ్చామయే త్వామహమప్రమేయం. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ న తత్స్వమోస్త్వభ్యధిక కుతోన్యః లోకత్రయేऽప్యప్రతిమప్రభావ. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియప్రియారార్హసి దేవ సోఢుం. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే. తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ. తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్. తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. న వేదయజ్ఞాధ్యయనైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః. ఏవం రూపస్యహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మమేదం. వ్యపేతభిప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః. ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. 11వ అధ్యాయాన్ని ప్రధానంగా 7 అంశాలుగా చూస్తూ వస్తున్నాం. అవి: 1 ఉపోద్ఘాతం శ్లోకాలు 1 నుంచి 8 వరకు, 2 సంజయుని వివరణ శ్లోకాలు 9 నుంచి 14 వరకు, 3 విస్మయం లేదా ఆశ్చర్యం శ్లోకాలు 15 నుంచి 22 వరకు, 4 భయం శ్లోకాలు 23 నుంచి 30 వరకు, 5 అర్జునుని ప్రశ్న కృష్ణ పరమాత్మ జవాబు శ్లోకాలు 31 నుంచి 34 వరకు,
6 శరణాగతి లేదా భక్తి శ్లోకాలు 36 నుంచి 46 వరకు, 7 ఉపసంహారం శ్లోకాలు 47 నుంచి 55 వరకు. మన 6వ అంశంలో ఉన్నాం. అంటే కృష్ణ పరమాత్మ చూపించిన విశ్వరూపం చూస్తే అర్జునుడు 3 భావాలను ప్రధానంగా ప్రకటించాడు అని చూసాం. అవి విస్మయం లేదా ఆశ్చర్యం, 2 భయం, 3 శరణాగతి లేదా భక్తి. శరణాగతి చూపించే ముందు అసలు నువ్వెవరు, నీ రూపం ఏమిటి అని భయంగా అడిగాడు. దానికి కృష్ణ పరమాత్మ కాలహ అస్మి అన్నాడు. నేను కాలతత్వాన్ని అని అందులో లయ కారణంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న సందర్భం కురుక్షేత్ర యుద్ధం. ఆ కురుక్షేత్రంలో ఇక్కడ సముద్రంలాగా వ్యాపించి ఉన్న సైనికులందరినీ నేను ముందే చంపేశాను. మయా ఏవ ఏతే నిహతాహ పూర్వమేవ. వీరందరినీ నేను ముందే చంపేశాను. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు నిమిత్త మాత్రం అవు అని అన్నాడు. అది విన్నాక అర్జునునికి భగవంతుడు కర్మఫలదాత అని అర్థమైంది. మళ్ళీ ట్రాన్సిషన్ పీరియడ్లోకి వస్తున్నాడు అర్జునుడు. అంటే సంధికాలం అంటారు. భయం నుంచి ఆ భయం నెమ్మదిగా శరణాగతి లేదా భక్తిలోకి మారుతున్నది. ఆ ట్రాన్సిషన్లో సంజయుడు అర్జునుని భావాలని వర్ణించాడు. అంతకుముందు కూడా విస్మయంలోకి అడుగు పెట్టక ముందు ఏమన్నాడు? తతః స విస్మయావిష్ట వృష్టరోమా ధనంజయ అన్నాడు. ఆ విస్మయంతో అతని రోమాలు నిక్కబడుచుకున్నాయి అన్నాడు. ఇక్కడేమో భూయ ఏవాహ కృష్ణం నమస్కృత్వ, మళ్ళీ మళ్ళీ నమస్కారం చేస్తూ స గద్గదం భీత ప్రణమ్య, గాద్గదిక స్వరంతో పదే పదే నమస్కారాలు చేస్తున్నాడు అని ఇక్కడ కూడా అతని భావాలను వెలిబుచ్చాడు. 36 నుంచి 46 శ్లోకాల్లో అర్జునుని శరణాగతి లేదా భక్తి చూస్తామని చూసాం. అందరూ నీకు నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ అర్జునుడు కూడా గ్రహించాడు, భగవంతుని యొక్క జ్ఞానం పొందిన వాళ్ళు భక్తితో నమస్కరిస్తారు. భగవంతుని స్వరూపం గురించి తెలియని వారు రాక్షసులు భయంతో పారిపోతారు అని అంతకుముందు చెప్పాడు. ఈ జ్ఞానం పొందిన వారు నమస్కారం చేయకుండా ఎలా ఉండగలరు అని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. జ్ఞానం అనే నీళ్లు పోస్తే భక్తి అనే ఆకులు చిగురిస్తాయి. అప్పుడు భక్తులు అవ్వకుండా ఉండలేరు అని దాని అర్థం. ఎప్పుడైతే భగవంతుని గురించిన ఈ జ్ఞానం పొందాడో భగవంతుణ్ణి అనేక మాటలతో కీర్తిస్తున్నాడు. ఏమంటున్నాడు? గరీయసే బ్రాహ్మణోప్యాది కర్త్రే, నువ్వు సర్వశ్రేష్ఠుడవు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని కూడా నువ్వే సృష్టించావు అన్నాడు. అనంతుడివి దేవేశ త్వం అక్షరం సదస తత్పరం యత్, నువ్వే కార్యకారణ విలక్షణుడివి, నువ్వు జగత్తుకి ఆధారం అన్నాడు. ఇంకా చాలా వాడాడు. త్వం ఆదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యంచ త్వయా తతం విశ్వమనంత రూపం. నువ్వే అక్షరం బ్రహ్మవి, నువ్వే పురుషుడివి, నువ్వే అనంతం, నువ్వు అధిష్టానం అని అనేక రకాలుగా కీర్తించాడు. అంతేకాదు జగత్తులో కనిపించే వాటిలో, జగత్తులో మనకి తెలిసే వాటిలో కొన్నింటిని పేర్కొన్నాడు. ఏమిటవి? వాయు, యమః, అగ్ని, వరుణ, శశాంక, ప్రజాపతి, ప్రపితామహ. సో ప్రజాపతి అంటే ప్రజాపతులు 14 ఉన్నారు. వారు సంతతిని పెంపొందించాలి. వారి గురించి వచ్చింది కాబట్టి వారిని సృష్టించిన బ్రహ్మ గురించి కూడా మనం కలుపుకున్నాం. తర్వాత ప్రపితామహచ్చ అంటే విష్ణుమూర్తి పితామహునికి పితామహుడు. ఆ విష్ణుమూర్తివి కూడా నువ్వే అన్నాడు. అందువల్ల నమస్కారం పెడుతున్నాడు. ఎన్ని నమస్కారాలు, అంతులేనన్ని నమస్కారం. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే, నీకు వేలాది సార్లు నమస్కారాలు, నీకు పదే పదే నమస్కారాలు చేస్తున్నాను అన్నాడు. ఎంత చేసినా ఆ ఆనందంతో తనివి తీరటం లేదు. అందువల్ల గొంతు గద్గదంగా వచ్చింది అని సంజయుడు చెప్పాడు. 40లో
నీకు ముందు నుంచి, వెనక నుంచి, పక్క నుంచి అంతా నేను నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఎందుకంటే నువ్వు సర్వవ్యాపకం అని. నమోస్తుతే సర్వత ఏవ సర్వ. నీకు అన్ని వైపుల నుంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు అనంత వీర్యం అమిత విక్రమం అని చెప్తున్నాడు. సర్వశక్తిమంతుడివి, సర్వజ్ఞుడివి, అంతటా వ్యాపించి ఉన్నావు. తతోసి సర్వ, అందువల్ల నువ్వే సర్వము అని అన్నాడు. భగవంతుడి నిర్వచనం దేశకాల వస్తువు సంభవ నియమ అని చూసాం. అంటే భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు అని మొదలుపెట్టి భగవంతుడే అన్నీ అంటున్నాం. అంటే మనం ఏ అనుభవం పొందినా కూడా భగవంతుని అనుభవమే పొందుతాము. ఇంతవరకు మెచ్చుకున్నాక అర్జునుడు ఉన్నట్టుండి ఆత్మవిమర్శ చేసుకున్నాడు. ఇంత సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త, విష్ణుమూర్తి అయిన భగవంతుణ్ణి తను ఎలా సంబోధించాడు, అతనితో ఎలా కలిసిమెలిసి తిరిగాడు అని ఆలోచిస్తే ఒక విధమైన అపరాధ భావన, పశ్చాత్తాపం కలిగింది. అందువల్ల నన్ను క్షమించు, నిన్ను కృష్ణ హే యాదవ హే సఖేతి అని పిలిచాను. ఓ కృష్ణ, ఓ సఖా, ఓ యాదవ అని నిన్ను పిలిచాను. అలా ఎందుకు పిలిచాడో దానికి కారణాలు కూడా చెప్తున్నాడు. తవ ఇదం మహిమానం అజానత, నువ్వింత మహిమ గలవాడివి, నువ్వు పరమాత్మవి అని తెలియక చేశాను. ఇంకో కారణం ఏంటి, మయా ప్రమాదాత్, అనుకోకుండా పొరపాటుగా. మనకి చనువు ఉన్నప్పుడు ఇంకా మీనమేషాలు లెక్క పెట్టం, ఇష్టం వచ్చినట్టుగా చనువుగా మాట్లాడేస్తాం, ఆలోచించి ఆచితూచి మాట్లాడు. ఆ విధంగా నీతో ఉన్న చనువు కొద్దీ ఇలా ఏకవచనంతో పిలిచాను, మిత్రమా అన్నాను. ప్రణయేన వాపితో నాకున్న చనువు కూడా నన్ను ఆలోచించుకుని ఉండనిచ్చి ఉండదు. ఆ చనువుతో నేను ఘోరమైన అపరాధాలే చేసి ఉండవచ్చు. ఏమిటవి? అపహాసార్థం, పరిహాసం కోసం నిన్ను ఏడ్పించి ఉండవచ్చు. అసత్కృత అపి, నువ్వు దానికి చిన్నబుచ్చుకుని ఉండవచ్చు. ఎప్పుడు ఏడ్పించి ఉండవచ్చు? విహార శయ్యాసన భోజనేషు, ఆటపాటల్లో, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, భోజనం చేసినప్పుడు, ఈ అన్ని సందర్భాలలో ఎప్పుడన్నా ఏడ్పించి ఉండవచ్చు. అది కూడా ఏకహ తత్సమక్షం, మన ఇద్దరమే ఉన్నప్పుడు చేసి ఉండొచ్చు, నలుగురిలో ఉండగాను ఏడ్పించి ఉండవచ్చు. తచ్చామయే త్వామహం, అందువల్ల నువ్వు దయచేసి నన్ను క్షమించు. నువ్వు క్షమిస్తావని నాకు తెలుసులేను, అప్రమేయం, నీకు నువ్వే సాటి అని చెప్పినా కూడా ఇంకా భయం తీరక కృష్ణ పరమాత్మ ఎలా క్షమించాలో 3 ఉదాహరణలు కూడా ఇస్తున్నాడు. పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రియారార్హసి దేవసోడుం, తండ్రి తన కొడుకుని క్షమించినట్టుగా, భర్త తన భార్యని క్షమించినట్టుగా, ఒక స్నేహితుడు తన స్నేహితుడిని క్షమించినట్టుగా నువ్వు నన్ను క్షమించాలి, నా అపరాధాలన్నింటినీ క్షమించాలి అని కోరుకున్నాడు. నువ్వు మామూలు వాడి కాదు అని ఇంకా పొగుడుతున్నాడు. అస్య చరాచరస్య లోకస్య పితా అసి, నువ్వు ఈ లోకానికి తండ్రివి అన్నాడు. నీతో సమానమైన వాళ్ళు ఎవరూ లేరు, నీకు నువ్వే సాటి, నిన్ను మించిన వారు ఎవరూ లేరు, 3 లోకాలలోనూ నీతో ఎవరూ సరితూగలేరు అని మెచ్చుకుంటూ తనని క్షమించమని కోరుకున్నాడు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. ఇప్పుడు ముందుకు వెళ్దాం. 45. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యథితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. అర్జునుడు చూపిస్తున్న భావాలలో మిశ్రమ రూపం ఉంది అని మనం చూస్తూ వస్తున్నాం. ఉదాహరణకి విస్మయం చూపించినప్పుడు కొంచెం భయం చూపింది, తర్వాత భయంలోకి దిగినప్పుడు విస్మయం ఉంది కానీ భయం దాన్ని అధిగమించింది. ఇప్పుడు నెమ్మదిగా భయం నుంచి భక్తిలోకి, శరణాగతిలోకి దిగుతున్నాడు. కానీ పూర్తిగా భయం పోలేదు, భయం ఇంకా కొంత ఉంది. ఎందుకంటే అతను చూసిన ఆ నోళ్ళని అతను మర్చిపోలేకపోతున్నాడు. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ
కూరలతో కూడిన నీ నోళ్ళు చూసి భయం వేస్తున్నది అని చెప్పాడు. ఆ సన్నివేశాన్ని మర్చిపోలేకుండా ఉన్న ఎంత భక్తి ఏర్పడినా అది పోవటం లేదు. అందువల్ల ఇక్కడ కూడా మనం మిశ్రమ భావాన్ని చూస్తాము. ఒక పక్క తన అదృష్టవంతుడని మురిసిపోతున్నాడు, ఇంకో పక్క ఎర్రగా మండుతున్న నోళ్ళని చూసి భయపడుతున్నాడు. ఎవరూ కనీ విని ఎరుగని విశ్వరూప దర్శనం తనకు మాత్రమే దక్కింది. అతనికి మాత్రమే దివ్య చక్షువులను ప్రసాదించాడు కృష్ణ పరమాత్మ. ఆ విషయం వింటే ఎవరన్నా సహజంగా అర్జునుడిని చూసి ఈర్ష్యపడతారు. అంతటి అదృష్టం తనకే కలిగినందుకు అర్జునునికి కూడా మురిపెంగానే ఉంది, ఇంకా ఇంకా చూడాలనే ఉంది. కానీ ఆ విశ్వరూపాన్ని చూస్తే అతనికి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఆ భీకరమైన కోరలు ఉన్న నోళ్లలో అందరూ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి పడటమే కనిపిస్తోంది. అది విపరీతమైన భయాన్ని కలుగజేస్తోంది. భగవంతుడు వారిని నిర్దాక్షిణ్యంగా నమిలి మింగుతూ ఆనందిస్తున్నట్టుగా కూడా అనిపిస్తుంది. మనసులో ఒక భాగమేమో అటువంటి అరుదైన అవకాశాన్ని ఆనందించు, ఇంకా ఇంకా చూడు అంటుంటే, ఇంకొక భాగం అంత భీకరమైన దృశ్యాన్ని చూసి తట్టుకోలేవు, కళ్ళు మూసేసుకో అంటోంది. మింగాలేక కక్కాలేక అంటాం. గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు ఉంది అని అంటారు. పచ్చి వెలక్కాయని మింగుదామంటే చేదుగా ఉంటుంది, కక్కుదామంటే తీయగా ఉంటుంది. అలా ద్వైధీ భావంతో ఊగిసలాడుతున్నాడు అర్జునుడు. రెండు భావనలు ఒకేసారి కలుగుతున్నాయి, కానీ అందులో ఒక పిసరు ఎక్కువగా ఉంది భయం. ఈ దివ్య చక్షువులు అర్జునునికి తాత్కాలికంగా భగవంతుడు ఇచ్చాడు. అతను సాధన చతుష్టయ సంపత్తి పొందిన దివ్య చక్షులు కావివి. భగవంతుడు నాకు నీ విశ్వరూపం చూడాలని ఉంది అంటే అర్జునుని మీద ప్రేమ కొద్దీ తాత్కాలికంగా ఆ రాగద్వేషాలు పోయేలాగా చేశాడు. కాబట్టి అది తాత్కాలికమే. కాబట్టి అతను రాగద్వేషాలను, అహంకారం, మమకారాలను పూర్తిగా తగ్గించుకోలేకపోయాడు. సహజంగా ఏర్పడిన దివ్య చక్షులతో చూస్తుంటే ఇంత భయం ఉండేది కాదు. కానీ ఇది స్వతహాగా వచ్చినవి కావు కాబట్టి భయపడుతున్నాడు. అందువల్ల ప్రపంచం అంతా తనని స్తుతిస్తుంది అని తెలిసినా కూడా భగవంతుడిని వేడుకుంటున్నాడు. ఏమని? నీ విశ్వరూపాన్ని విరమించుకో అంటున్నాడు. నిజానికి విశ్వరూపం చూపించమని కోరింది అర్జునుడే, ఇప్పుడు విరమించుకోమని కోరుతున్నది అర్జునుడే. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏమిటి? ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి రావాలి అంటే రాగద్వేషాలను బాగా తగ్గించుకోవాలని అర్థమవుతుంది. ఏకరూప భక్తి రాగద్వేషాలతో కూడి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది విష్ణు భక్తులు శివద్వేషులుగా మారుతారు. వారి దైవం మీద భక్తి ఎంత ఉంటుందంటే అది మిగతా దేవుళ్ళ మీద ద్వేషం చూపించే స్థాయికి కూడా వెళ్తుంది. అదే విశ్వరూప భక్తి తీసుకుంటే ఆ విశ్వరూప భక్తిలో రాగద్వేషాలు ఉండవు. అది రాగద్వేష రహిత భక్తి అవుతుంది. ఎందుకంటే మంచి చెడు అంతా కూడా భగవంతుని సృష్టిగా చూడాలి అని అర్థం చేసుకుంటారు. ఇలా ఏకరూప భక్తిలో ఉండి రాగద్వేషాలతో ఉన్న వారిని విష్ణుమూర్తి మెచ్చడు అని ఒక శ్లోకం ఉంది. మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తౌ ఉభౌ నరకం యతః యావత్ చంద్ర దివాకరౌ. నన్ను పూజించి శంకరుణ్ణి ద్వేషించిన, శంకరుణ్ణి పూజించి నన్ను ద్వేషించిన ఇద్దరూ కూడా నరకానికే వెళ్తారు. ఆ నరకంలో ఎన్నాళ్ళు ఉంటారు? యావత్ చంద్ర దివాకరౌ, సూర్యచంద్రులు ఉన్నన్నాళ్ళు నరకంలోనే ఉంటారు అని సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పినట్టుగా మనకు ఒక శ్లోకం ఉంది. దీని అర్థం శివ విష్ణువులకి మధ్య భేదం లేదు, మనమే ఆ భేదాలను సృష్టించుకుంటున్నాం. అందువల్ల ఏకరూప భక్తి మందస్థాయి భక్తి కిందకి వస్తుంది అని పదే పదే చూస్తున్నాం. దాని నుంచి అనేక రూప భక్తికి ఎదగాలి. కానీ అనేక రూప భక్తికి ఎదగడానికి కూడా అందరికీ సాధ్యం కాదు అని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం అవుతున్నది. నాకు నీ విశ్వరూపం చూపించు అన్నాడు. తీరా విశ్వరూపాన్ని చూపించేసరికి భయపడిపోతున్నాడు అర్జునుడు. ఎందుకంటే
ఏకరూప భక్తి నుంచి అనేక రూప భక్తికి రావాలంటే రాగద్వేషాలను బాగా తగ్గించుకోవాలి. అర్జునుడు ఇంకా నిర్గుణ భక్తి దాకా రావటం లేదు. అది మూడవ స్థాయి. రెండవ స్థాయిలోనే ఉండలేకపోతున్నాడు. ఇంకా మూడవ స్థాయి ప్రసక్తి ఇప్పుడు రాదు. రాగద్వేషాలను తగ్గించుకోవాలి అంటే అహంకార మమకారాలను తగ్గించుకోవాలి. నేను నా వారు అనే భావన నుంచి బయటపడాలి. అప్పుడే విశ్వరూప దర్శనాన్ని ఆనందించగలుగుతాము. అదృష్టపూర్వం దృష్ట్వా, మునుపెన్నడూ చూసేరుగాని ఆశ్చర్యకరమైన రూపాన్ని చూశాను. అదృష్టపూర్వం అంటే అపూర్వం, ప్రత్యేకమైన దర్శనం కలిగింది, చాలా సంతోషం అంటున్నాడు. అస్మి రుచితః, అటువంటి అపూర్వ దర్శనాన్ని పొంది నేను చాలా మురిసిపోయాను అంటున్నాడు. అది సహజం. ఎవరికీ లేని వస్తువు మనకి ఉంది అంటేనే మనకి చాలా గొప్పగా ఉంటుంది. ఎవరైనా ఈ డ్రెస్ బాగుంది లేదా ఈ చీర బాగుంది ఎక్కడ కొన్నావు అంటే ఆ చీర డబ్బులు వచ్చేసినంత ఆనందం కలుగుతుంది. అంటే మనం చేసిన పనిని ఇంకొకళ్ళు మెచ్చుకుంటే మనకి సంతోషం. పలానా చోట కొన్నాను అంటే వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రయత్నిస్తే ఆ చీర లేదు అనేసరికి మనకి ఇంకా ఆనందం వేస్తుంది. ఎందుకంటే ఎవరికీ లేనిది మనకు ఉండాలి, మనమే గొప్పగా కనపడాలి అనే భావన చాలా మందిలో ఉంటుంది. అటువంటి బ్రహ్మానందం ఇప్పుడు అర్జునునికి కూడా కలిగింది. ఎందుకు అంటే ఎవరికి అవని దర్శనం తనకైంది. కృష్ణ పరమాత్మ కూడా రాబోయే శ్లోకాల్లో చెప్తాడు, ఎవరికి కలగని దర్శన భాగ్యం నీకు మాత్రమే కలిగింది అని. అంత ఆనందంలోనూ భయం వెన్నంటే ఉంది అని చూస్తూ వస్తున్నాం. భయేనచ ప్రవ్యతితం మనోమే, ఆనందంగా ఉంది నాకు, కానీ భయం కూడా వేస్తోంది, నా మనసంతా భయంతో నిండిపోయింది అంటాడు. ఇటువంటి ద్వైధీ భావనను మనం కూడా అప్పుడప్పుడు అనుభవిస్తాం. స్వామీజీ కూడా తనకు కలిగిన ఒక అటువంటి ద్వైధీ భావనను మనతో పంచుకున్నారు. ఏమిటది? కేరళలో పల్లెటూరులో పండగలకు ఏనుగు మీద దేవుణ్ణి ఊరేగించేవారు. ఆ సందర్భంలో ఒక్క ఏనుగు కాకుండా 3 ఏనుగులను ఊరేగించేవారు. మధ్య ఏనుగు మీద దేవుణ్ణి ఉంచి తక్కిన 2 ఏనుగుల మీద ఎవరన్నా చిన్న పిల్లల్ని ఎక్కించి దేవుని సామాన్లో గొడుగో పట్టుకోమనేవారు. అలా ఎవరు ఎక్కగలిగితే వారిని తక్కిన వారు ఈర్ష్యగా చూసేవారు. అవకాశం కోసం బాగా తోసుకునేవారు ఆ ఊరివారు. అలాంటి అద్భుతమైన అవకాశం ఒకసారి స్వామీజీకి ఆయన చిన్నప్పుడు వచ్చింది. అంటే ఏనుగు ఎక్కే అవకాశం వచ్చింది. మామూలుగా మనకి చాలా ఆనందం వేస్తే ఏమంటాం? ఏనుగు ఎక్కినంత ఆనందం కలిగింది అంటాం. అక్కడ నిజంగానే అక్షరాల ఏనుగు ఎక్కగలిగారు స్వామీజీ, అందువల్ల ఆనందం కలిగింది. ఏనుగు ఎక్కి చుట్టూ చూస్తే ఈర్ష్య నిండిన కళ్ళతో తననే చూస్తున్న ఊరి జనం కనిపించారు. గాలిలో తేలిపోయినట్టుంది అనుకున్నారు. కానీ ఆ ఆనందం పట్టుమని 10 నిమిషాలు కూడా నిలవలేదుట. ఎందుకు అంటే సినిమాల్లో అయితే ఏనుగు మీద అంబారీ వేసి దాని మీద ఓ చిన్న బల్ల వేసి ఓ మెత్తటి దిండు వేసి చాలా ఆర్భాటాలు చేస్తారు. కానీ స్వామీజీ ఎక్కిన ఏనుగు మీద ఏమీ వెయ్యలేదు. ఏనుగు వెన్నెముక చాలా గట్టిగా ఉంటుంది. అంత గట్టి వస్తువు అసలు ప్రపంచంలో ఇంకేమీ లేదేమో అనిపించేంత గట్టిగా ఉంటుంది. వజ్రం కన్నా పదునుగా ఉండి బాగా గుచ్చుకుంటుంది. అదిగాక దాని వెంట్రుకలు సూదిలా చాలా పదునుగా కసుక్కున గుచ్చుకుపోయేలాగా ఉంటాయి. అందువల్ల ఏనుగు మీద కూర్చుంటే సుఖం లేదు. అలాగని బయటకి బాధను ప్రదర్శించే ఆస్కారం లేదు. ఎందుకు? అవతలి వారు ఈర్ష్యగా చూస్తున్నప్పుడు ఇక్కడ బాధగా మొహం పెడితే బాగుండదు. అందువల్ల బయటకు చిరునవ్వులు చిందిస్తూ ఎప్పుడైపోతుందిరా బాబు అని బాధను పళ్ళ బిగువున దిగమింగుకుంటూ గడిపారట ఆ సమయం అంతా. ఇప్పుడు అర్జునుడు కూడా అలాంటి భావంలో ఉన్నాడు. అలా ఆనందాన్ని పొందలేక బాధను భరించలేక అవస్థపడుతున్నాడు అంటున్నారు స్వామీజీ. ఇలాంటి సందర్భాలు చాలా చెప్పవచ్చు. ఉదాహరణకి ఓ పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎంతసేపు మీటింగులు హడావిడి ఉంటుంది, ఎంతసేపు కోర్టులో ఉండాలి, సూటు బూటు వేసుకుని తిరగాలి. అలా ఎర్రటి ఎండాకాలంలో కోటు వేసుకోవాల్సి వచ్చినప్పుడు వారి దురవస్థ కూడా అలాగే ఉంటుంది. కోటు వేసుకుని మీటింగ్లో నలుగురిని పలకరిస్తూ చిరునవ్వులు చిందిస్తూ ఉండాల్సి ఉంటుంది. కానీ మనసులో మాత్రం చెమటలు కక్కుతూ కోటుని విప్పి ఎప్పుడు అవతల పారేస్తానా అనిపిస్తుంది. అలా భగవంతుని విశ్వరూపం చూసి ఇక్కడ
ద్వైధీభావంలో ఉన్నాడు అర్జునుడు. ఒక పక్క ఆనందంలో తేలిపోతున్నా, ఇంకొక పక్క భయంతో అతని మనసు అతన్ని కిందికి లాగుతున్నది. కిందికి లాగుతున్నది అని ఎలా తెలుసు మనకి? ఇదంతా మన ఊహాగానమా అంటే అర్జునుడే చెప్తున్నాడు. తదేవ దేవరూపం మే దర్శయ. ఓ భగవంతుడా, నాకు నా స్నేహితుని రూపం చూడాలని ఉంది అంటున్నాడు. కృష్ణ పరమాత్మ అనగానే మనకి గుర్తొచ్చే శ్లోకం ఆదరం మధురం వదనం మధురం నయనం మధురం అనేదే గుర్తొస్తుంది. అటువంటి మధురమైన కృష్ణ రూపం కావాలి నాకు. తదేవ అంటే ఏకరూప ఈశ్వరుడు. దీన్ని బట్టి ఏకరూప ఈశ్వరుని స్థాయి నుంచి అనేక రూప ఈశ్వర స్థాయి భక్తికి రావటం కూడా అంత తేలికైన విషయం కాదు అని అర్థమవుతున్నది. అలాంటిది అనేక రూప ఈశ్వరుడు లేదా విశ్వరూప ఈశ్వరులో చాలా కాలం నిలిస్తే కానీ అరూప ఈశ్వర స్థాయికి రావటం కష్టం. అందువల్ల ఏకరూప ఈశ్వర భక్తి నుంచి అరూప ఈశ్వర భక్తికి ఒక్కసారిగా గెంతితే అసలు వేదాంతం అర్థమే కాదు. అశబ్దం అస్పర్శం అరూపం అవ్యయం తథారసం నిత్యం అగంధవచ్చయత్ అని కఠోపనిషత్తులో వస్తుంది. ఇది చాలా చాలా అక్షర లక్షలు విలువ చేసే మంత్రం. ఎందుకంటే నిర్గుణ బ్రహ్మ యొక్క నిర్వచనం దీనిలో వస్తుంది. బ్రహ్మ పంచేంద్రియాలకు అందడు అని అర్థం. ప్రత్యక్ష ప్రమాణ అగోచరం. అందువల్ల నిర్గుణ బ్రహ్మ జ్ఞానానికి అంత తేలిగ్గా రాలేం. సాధన చతుష్టయ సంపత్తి అంటే విశ్వరూప ఈశ్వర భక్తి ఉంటేనే అరూప ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలం. కృష్ణ పరమాత్మే అంత ముందు అధ్యాయాల్లో చెప్పాడు, నువ్వు గనుక అనేక రూప ఈశ్వరునికి రాగలిగితే అరూప ఈశ్వర జ్ఞానం పొందడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చేస్తాను అన్న. ఇప్పుడు అర్జునుడు విశ్వరూప దర్శనాన్ని చూసి భయపడి ఉపశమించు అంటున్నాడు. భగవంతుడు నువ్వే కోరావు కదా అంటే అతని దగ్గర జవాబు లేదు. అందువల్ల ముందే ప్రసీద అంటున్నాడు. ప్రసీద దేవేశ జగన్నివాస. ప్రసీదుడవు కమ్ము అంటే నువ్వు ప్రసన్నుడవు కమ్ము అంటున్నాడు. దేవేశ అంటే దేవతలకు రాజు, దేవాది దేవుడు. జగన్నివాస అంటే విశ్వాధారుడు, విశ్వానికే ఆధారమైన వాడు. జగన్నివాస పదాన్ని రెండు రకాలుగా విడదీయవచ్చు. జగత్తు యొక్క నివాసుడు, ఇది షష్ఠీ తత్పురుష సమాసం కిందికి వస్తుంది. జగత్తును నివాసంగా కలవాడు అంటే అది బహువ్రీహి సమాసం అవుతుంది. ఇక్కడ మనం షష్ఠీ తత్పురుష సమాసం అర్థం తీసుకుంటాము. ఎందుకంటే జగత్తుకు ఆధారం భగవంతుడు. భగవంతుడు ఈ విశ్వానికి ఆధారం అనే భావనను యశోదాదేవికి కూడా చూపించాడు. ఆ కథ మనకందరికీ తెలిసిందే. అమ్మ తమ్ముడు మన్ను తిన్నాడు అని బలరాముడు వచ్చి చెప్తే ఏది నోరు తెరువు అని యశోదాదేవి గదమాయిస్తుంది. అప్పుడు చిన్ని కృష్ణుడు నోరు తెరిచాడు. ఆవిడికి ఆ చిన్ని నోరులో అఖిలాండ కోటి బ్రహ్మాండ లోకాలు కనిపించాయి. దాన్ని చూసిన విస్మయంతో ఆవిడ పలికిన పలుకులు జగద్విదితమే. కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదాననో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడంత ఈతని ముఖస్తంభై అజాండంబు ప్రజ్వలమైండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అన్నది. యశోదాదేవి కూడా తట్టుకోలేక చిన్ని కృష్ణుడు తెరిచిన నోటిని మూసి ఉంచమన్నది. అంత చిన్న నోరులోకి 14 లోకాలు ఎలా వెళ్ళాయి? ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. అలాంటి ఆలోచనలు చేయకూడదు. దీని అర్థం భగవంతుడు విశ్వాధారం అని తెలుసుకోవాలి. 46 కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఈ శ్లోకంతో అర్జునుడు తన ప్రార్థనను ముగిస్తున్నాడు. ఇంతవరకు మెచ్చుకున్నాడు, అపరాధాలు క్షమించమన్నాడు, అన్నీ అయ్యాయి. ఇంతవరకు మనం అర్జునుని స్పందనను 3 దశల్లో చూసాం. అవి ఆశ్చర్యం, భయం, భక్తి. ఇప్పుడు ఈ 3వ దశ అయిన భక్తిని ప్రదర్శిస్తున్నాడు. భగవంతుణ్ణి శాంతింపజేసి తన పూర్వ రూపంలోకి రమ్మని వేడుకుంటున్నాడు. త్వామహం ద్రష్టుం ఇచ్చామి, నాకు నిన్ను చూడాలని ఉంది అంటున్నాడు. ఎలా చూడాలి? తేనైవ రూపేణ, నీ అసలు రూపంలో చూడాలనుంది అంటే ఏకరూప ఈశ్వరునిగా.
తన సక్కుడైన కృష్ణునిగా చూడాలని ఉంది. ఏమిటా పూర్వ రూపం? కృష్ణునికి గుర్తుందో లేదో అని అర్జునుడే గుర్తు చేస్తున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తం. నువ్వు ఎప్పుడూ కిరీటం గదా చక్రాలను ధరించి తిరుగుతూ ఉంటావు. చతుర్భుజైన 4 చేతులతో కనిపిస్తావు అంటున్నాడు. ఇక్కడ ఒక పక్క తన స్నేహితుడిగా కనిపించు అంటున్నాడు, 4 చేతులతో కనిపించు అంటున్నాడు. అంటే విష్ణుమూర్తి రూపం అడుగుతున్నాడా, కృష్ణునిగా తిరిగినప్పుడుది అడుగుతున్నాడా అనే సందేహం వస్తుంది. కానీ శంకరాచార్యుల వారు దీని మీద ఏమీ భాష్యం రాయలేదు. ఎందుకు అంటే ఇటువంటివన్నీ అనవసరమైన కుతూహలం తప్పితే మనకు విషయంలోకి వెళ్ళటం లేదు అంటారు ఆయన. నీ పూర్వ రూపం చూపించు అన్నాడు, అంతవరకే తీసుకోవాలి. 4 చేతుల 2 చేతుల 4 చేతులు ఎందుకు అన్నాడు అనే లోతుల్లోకి వెళ్ళకూడదు అంటారు స్వామీజీ కూడా. సో నీ పూర్వ రూపంలో కనిపించు అన్నాడు. స్వామహం ద్రష్టుం ఇచ్చామి అన్నట్టుగానే అంతకు ముందు మన్యసేది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభు అన్నాడు. నేను చూడగలను, నాకు అర్హత ఉంది అని కనిపిస్తే నాకు నీ విశ్వరూపం చూడాలని ఉంది అన్నాడు. ఇప్పుడేమో నాకు నీ మామూలు రూపం చూడాలని ఉంది అని చెప్తున్నాడు. కిరీటినం గదినం చక్రహస్తం. కిరీటం గదా చక్రాలను ధరించిన నీ రూపాన్ని చూడాలనుంది. విశ్వరూపం చూపించినప్పుడే ఈ పదాలే వాడాడు. కిరీటినం గదినం చక్రినంచ తేజోరాశిం అన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు విశ్వరూపంలో? సహస్రబాహు, వేలాది చేతులతో ఉన్నాడు. ఇప్పుడు ఒక్క కిరీటం, ఒక్క గద, ఒక్క చక్రం ధరించిన నీ మామూలు రూపానికి రా అంటున్నాడు. భవ ఓ సహస్రబాహు, నీ పూర్వ రూపమైన చతుర్భుజ రూపానికి రా అని అంటున్నాడు. విశ్వమూర్తే, ఇప్పుడు కృష్ణ అనట్లేదు, ఓ విశ్వమూర్తి అని సంబోధిస్తున్నాడు. అంటే విశ్వరూప ఈశ్వరుడు లేదా అనేక రూప ఈశ్వరుని స్థాయి నుంచి ఏకరూప ఈశ్వరుని స్థాయికి రమ్మని కోరుతున్నాడు. తనకు విశ్వమూర్తి వద్దు, కృష్ణమూర్తి కావాలి అని ప్రార్థిస్తున్నాడు. అంటే విశ్వరూప దర్శనం వద్దు, శ్రీకృష్ణ రూప దర్శనం కావాలి అని కోరుతున్నాడు. ఇక్కడితో అర్జునుని స్పందన అయింది. 3వ దశ అయిన భక్తిని 35 నుంచి 46 శ్లోకాల వరకు చూసాం. మనం పదే పదే చూస్తున్న అంశం విశ్వరూప దర్శనం చేయాలి అంటే ద్వంద్వాలను స్వీకరించగలిగే మనస్థైర్యం ఉండాలి. ద్వంద్వాలు అంటే చావు పుట్టుకలు, సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు అన్నీ వస్తాయి. సృష్టిలో పుట్టుకను భగవంతుని సృష్టిలో ఒక భాగంగా స్వీకరించగలిగితే మరణాన్ని కూడా ఇంకో భాగంగా స్వీకరించగలగాలి. అంటే ఆత్మీయులు మరణించినా కూడా నవ్వుతూ స్వీకరించగలగాలి. వృద్ధాప్యం మృత్యువులను యమధర్మరాజు కలగజేస్తాడు. ఆయన గౌరవంగా చూడాలి. గౌరవంగా చూసే పరిపక్వత లేకపోయినా కనీసం విమర్శించకుండా తిట్టకుండా ఉండాలి. ఫ్రీ విల్ ఉంటే రాగద్వేషాలు ఉంటాయని చూసాం. రాగద్వేషాలు లేకుండా ఉండాలంటే ద్వంద్వాలన్నీ భగవంతునిలో భాగంగా చూసి భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి. సరిగా అర్థం చేసుకోకపోతే ఇదిగో ఇలాగే భయం కలుగుతుంది. మరి పరిపక్వమైన మనసుని పొందటం ఎలా? అనేక రూప ఈశ్వరుని స్వీకరించే పరిపక్వత రానంత వరకు ఏకరూప ఈశ్వరుని భక్తిలోనే ఉండాలి. అందువల్లనే ఏకరూప ఈశ్వర భక్తితో మొదలెడతాం. ఎప్పుడు అంటే ఇష్టదేవత ప్రార్థన చేయాలి. ఆ ఇష్టదేవత గుండెలో కొలువై ఉన్నట్టుగా భావించుకోవాలి. అతి భీషణ కటుభాషణ యమకింకర పటలి కృతతాడన పరిపీడన మరణాగమ సమయే ఉమయా సహ మమ చేతసి యమశాసన నివసన్ శివశంకర శివశంకర హర మే హర దురితం. శంకరాచార్య వారు ఎంత అద్భుతంగా వర్ణించారో చూడండి. అంత్యకాలం సమీపించినప్పుడు కొంతమంది అదిగో యమదూతలు కనిపిస్తున్నారు, వారిని పారద్రోలండి అంటారు. వారికి మాత్రమే కనిపిస్తుంది, చుట్టుపక్కల ఉన్న వారు ఎవరికి తెలియరు. ఆ యమకింకరులు తిడుతున్నారు అంటారు. ఎందుకంటే మరణించడానికి ఎవరు సిద్ధపడరు. పాసం త్వరగా పోదు. అప్పుడే పుట్టిన ముని మనవడి మీద కూడా ప్రేమ అలాగే పొంగి పొరులుతుంది. అందువల్ల యమదూతలు బలవంతంగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ శ్లోకం అర్థం చూస్తే అతి భీషణ, అతి భయంకరమైన, కటుభాషణ, కటువుగా మాట్లాడే యమకింకర పటలి, యమకింకర్లు వచ్చినప్పుడు అని అర్థం.
వారు ప్రేమగా మాతో రా అంటే మనం వెళ్ళాం. అందువల్లనే వారు మనతో కటువుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎలా మాట్లాడతారు? కృతతాడన పరిపీడన మరణాగమ సమయే. నాకు మరణకాలం సమీపించినప్పుడు వారు నన్ను కొడతారు. శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. అలాంటి మరణకాలం సమీపించినప్పుడు ఓ శివ ఉమయా సహా పార్వతీదేవితో సహా మమ చేతసి నా హృదయంలో యమశాసన నివసన్ యమధర్మరాజును కూడా శాసించగలిగిన శక్తి గల నువ్వు నివసించాలి. మార్కండేయ పురాణంలో ఈ విషయం చూస్తాం. సందర్భానికి తగ్గట్టుగా ఎలా సంబోధిస్తున్నాడో చూడండి. యమభటులు వచ్చినప్పుడు నన్ను రక్షించు అంటున్నాడు కాబట్టి నువ్వు యమశాసన అంటున్నాడు. యముణ్ణి కూడా శాసించగలిగిన వాడివి. అటువంటి నువ్వు వచ్చి నా హృదయంలో కొలువై ఉండు. శివశంకర శివశంకర హరమే హర దురితం. ఓ శివశంకర నా కష్టాన్ని తొలగించు. అలా ఇష్టదేవత ప్రార్థన కొండంత బలాన్ని ఇస్తుంది. ఏదైనా కష్టం వచ్చినా, మన ఆత్మీయులు మరణించినా, మనకు అంత్యకాలం సమీపించినా ఇష్టదేవత భక్తి మన బాధను తొలగిస్తుంది. కానీ ఇంత ప్రశాంతత కూడా అంత తేలిగ్గా రాదు. అభ్యాసం వల్లనే వస్తుంది. ఎప్పుడో 93 సంవత్సరాలు వచ్చాక ఈ స్తోత్రం చేస్తాను అనుకుంటే అప్పుడు అసలు చేయలేను కూడా. ఇప్పుడే ఒక ఇష్టదేవతను ఎన్నుకుని భక్తిగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అది మొదటి స్థాయి భక్తి. అంటే అసలు భక్తి లేని వాళ్ళకి చెప్పబడినది ఈ విషయం. ఈ ఇష్టదేవత భక్తి విశ్వరూప భక్తికి మారడానికి అవసరమైన శక్తినిస్తుంది. విశ్వరూప భక్తికి ఎదిగితే ఇష్టదేవత భక్తి పోతుంది అని అదొక భ్రమ. ఇష్టదేవతనే విశ్వరూపంగా చూస్తాం. మీరు శివభక్తులైతే కృష్ణాలయానికి వెళ్ళినా అక్కడ శివుడే కనిపిస్తాడు. బాబా భక్తుల విషయం అంటారు. మీరు ఏ దేవుణ్ణి ఇష్టంగా కొలిస్తే బాబా ఆ దేవునిగా కనిపిస్తారు అని చెప్తారు. అలాగే విష్ణు భక్తుడైతే సర్వం విష్ణుమయం జగత్ అనిపిస్తుంది. ఇంకా విశ్వరూప భక్తికి ఎదిగే పరిపక్వత రాలేదు అని మీరు అనుకున్నా పర్వాలేదు. ఏకరూప భక్తి కూడా మీకు కావాల్సిన గుండె నింపరాని ఇస్తుంది. ఆ విధంగా అర్జునుడు కూడా అరూప భక్తి కాదు కదా, విశ్వరూప భక్తి కూడా సిద్ధంగా లేడు. తనే ఒప్పుకున్నాడు ఆ మాట. అందువల్ల ఓ కృష్ణ నీ పూర్వ రూపానికి రా అని వేడుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు చూద్దాం. 47 శ్రీ భగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వం. మనం ఆఖరి అంశంలాగా అడుగు పెడుతున్నాం. అది ఉపసంహారం. శ్లోకాలు 47 నుంచి 55 వరకు. అర్జునుడు కృష్ణ పరమాత్మను శాంతించమని కోరితే కృష్ణ పరమాత్మ అర్జునుడు కోరాడు కాబట్టి తను ప్రదర్శించాడని, ఇప్పుడు అతనే కోరుతున్నాడు కాబట్టి శాంతిస్తానని చెబుతున్నాడు. శ్రీ భగవాను వాచ. అర్జునుడు కోరిన దానికి కృష్ణ పరమాత్మ ఏమని జవాబు చెప్తాడో చూస్తున్నాం. అర్జున తవ ఇదం రూపం దర్శితం. ఓ అర్జున, నీ మీద ఉన్న అనుగ్రహం కొద్దీ నా రూపాన్ని నీకు ప్రదర్శించాను. ఇదం రూపం అంటే ఏ రూపం? ఇదిగో ఈ విశ్వరూపం. అది కూడా ఎలా చూపించాడు? ఆత్మయోగాత్, నా మాయాశక్తి వల్ల. యోగ అంటే మాయ. యోగ పదానికి అనేక అర్థాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఇక్కడ సందర్భం ఒక సంయోగం. మాయను యోగా అని ఎందుకంటారంటే మాయలో త్రిగుణాల సంయోగం ఉంది కాబట్టి. సత్వరజస్ తమస్ గుణానాం సంయోజనే యోగ శబ్ద ఉచ్యతే. అందువల్ల యోగా అంటే మాయ. మాయ అంటే భగవంతుని యొక్క మాయాశక్తి. ఆత్మ అంటే సచ్చిదానంద ఆత్మ కాదు, నేను అని అర్థం. ఈ మొత్తం అర్థం చూస్తే కృష్ణ పరమాత్మ నా యొక్క మాయాశక్తి వల్ల నీకు నా విశ్వరూపం చూపించాను అంటున్నాడు. ఎందుకు చూపించాడు? ప్రసన్నేన, నీ భక్తికి మెచ్చి చూపించాను, నీ శ్రద్ధకు మెచ్చి చూపించాను అంటున్నాడు. ఎలా చూపించాడు? అతనికి దివ్య చక్షువులను ప్రసాదించటం ద్వారా. సో ఇప్పుడు నువ్వు నీ రూపాన్ని మార్చి ఏకరూపానికి రా అంటే మళ్ళీ అక్కడేమీ మార్పు ఉండదు. ఇతనికి ఇచ్చిన దివ్య చక్షువులను తీసేసుకుంటాడు అని అర్థం చేసుకోవాలి మనం. విశ్వరూపం ఒకటే, కానీ పరిపక్వత చెందిన మనస్సు ఉన్నవారు విశ్వరూపాన్ని అద్భుతంగా భావిస్తే ఆ పరిపక్వత లేని వారు భయపడతారు. అర్జునుడే చెప్పాడు ఆ మాట.
నిన్ను దేవతలు స్తుతిస్తున్నారు, మహాత్ములు సిద్ధులు స్తుతిస్తున్నారు, కానీ రాక్షసులు నీ నుంచి పారిపోతున్నారు అని. అదే విధంగా ఆ విశ్వరూపంలో ఏమీ భేదం లేదు, చూసేవారి దృష్టిని బట్టి ఉంటుంది. దీనికి రోలర్ కోస్టర్ ఉదాహరణ చెప్పొచ్చు. రోలర్ కోస్టర్లో కొంతమంది ఎక్కి కేరింతలు కొడుతుంటారు, కొంతమంది కింద నుంచి చూసే భయపడిపోతారు. సో ఇక్కడ కృష్ణ పరమాత్మ మళ్ళీ విశ్వరూపం యొక్క అద్భుతాన్ని వివరిస్తున్నాడు. చూపించే ముందు ఇది అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు, ఇప్పుడు కూడా తను ఎంత అద్భుతమైన విశ్వరూపాన్ని చూశాడో వర్ణిస్తున్నాడు. తేజోమయం, తేజోరాశిం సర్వతో దీప్తిమంతం అని అంతకుముందు చూసాము, ఇప్పుడు కూడా అదే పదం వాడుతున్నాడు. తేజోమయం, విశ్వరూపం చాలా ప్రకాశవంతమైనది, అనేక వేల నక్షత్రాల కూటములకు ఉండే అంత కాంతి దానికి ఉంది అని అర్జునుడే అన్నాడు ఆ మాట. విశ్వం, విశ్వం అంటే అన్నీ కలిసినది. వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. శబ్ద స్పర్శ రూప రసగంధాలన్నీ రూపాల్లోనూ తెలుసుకోగలము. అనంతం, ఈ పదాలన్నీ మనం అంత ముందే చూసాం. ఆద్యం, మొట్టమొదట సృష్టించబడినది. సో ముందు విశ్వరూపం వచ్చింది, దాని తర్వాత తక్కినవన్నీ వచ్చాయి. విశ్వరూపం అంటే ముందు విరాట్ పుట్టాడు. అదన్యేన నా దృష్టపూర్వం, నువ్వు తప్ప నన్ను ఎవరూ అంతకుముందు చూడలేదు అర్జున, నువ్వు చాలా అదృష్టవంతుడివి, ఎవరికీ దక్కని విశ్వరూప దర్శనం నీకు దక్కింది అంటున్నాడు కృష్ణ పరమాత్మ. 48 నవేద యజ్ఞాధ్యయనైర్న దానైః నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపశక్యహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఎవ్వరికీ దక్కని అదృష్టం అర్జునునికి మాత్రమే ఎందుకు దక్కిందో కారణం చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. దానికి కారణం అర్జునుని యొక్క అనన్య భక్తే అంటున్నాడు. విశ్వరూప దర్శనం చేయాలంటే అనన్యమైన భక్తి ముఖ్యమైన సాధన నిరూపించటానికి ఇక్కడ తక్కిన సాధనలను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇటువంటి పద్ధతిని మనం ఉపనిషత్తుల్లో కూడా చూస్తూ ఉంటాం. దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనలన్నీ సమానమే. సత్యం, తపస్సు, యజ్ఞం, దానం, వేదాధ్యయనం అన్నీ సమానమే. కానీ శాస్త్రం ఒక సందర్భంలో ఒకదాన్ని మెచ్చుకుంటుంది. ఆ ఒకదాన్ని మెచ్చుకోవటం కోసం తక్కిన వాటిని కించపరిచినట్టుగా కనిపిస్తుంది, కానీ దాన్ని నహి నిందా న్యాయం అంటారు. అంటే అక్కడ ఏది ఎక్కువగా చెప్తోందో దాన్ని తీసుకోవాలి, కానీ తక్కిన వాటిని కించపరిచింది అని చూడకూడదు. దీనికి ఉదాహరణ మనం తైత్రీయ ఉపనిషత్తులో చూడవచ్చు. ఋతంచ స్వాధ్యాయ ప్రవచనే చ సత్యంచ స్వాధ్యాయ ప్రవచనే చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే చ అలా ఒక లిస్ట్ ఇచ్చాక చివర్లో సత్యమితి సత్యవచారాధీతరః తప ఇతి తపో నిత్య పౌరుషిష్టి స్వాధ్యాయ ప్రవచనే ఏవేతి నాకో మౌద్గల్యః తద్ధి తపస్తద్ధి తపః అని వస్తుంది. అంటే ముందు అనేక నియమాలు చెప్పాక ఒక ఋషి సత్యం ముఖ్యమైనది అంటే ఇంకొక ఋషి తపస్సే ముఖ్యమైనది అన్నాడు, ఇంకొక ఋషి స్వాధ్యాయ ప్రవచనాలే ముఖ్యమన్నాడు అని చెప్పి వీటిలో శృతి కూడా స్వాధ్యాయ ప్రవచనాలే ముఖ్యం అని చెప్తుంది. అక్కడ అలా స్వాధ్యాయ ప్రవచనం ముఖ్యం అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ భక్తి మాత్రమే ముఖ్యం అంటున్నాడు. తక్కిన సాధనలన్నీ అనవసరం అంటున్నాడు. అంటే ఒక చోట స్వాధ్యాయనాన్ని కీర్తించి ఇంకొక చోట భక్తిని కీర్తిస్తే ఏది ముఖ్యం? కొంతమంది ఇలా కాంట్రవర్సీ వచ్చిందనగానే అయితే ఏది ముఖ్యం కాదు అనేస్తారు తేలిగ్గా. అది చాలా తప్పు ఆలోచన. అన్నీ ముఖ్యమే, అన్నీ ముఖ్యమే, కానీ సందర్భాన్ని బట్టి వాటి ప్రాధాన్యత మారుతూ ఉంటుంది. ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ భక్తిని స్తుతించడానికి తక్కినవి లాభం లేదు అంటున్నాడు. వేదాధ్యయన అంటే వేదాధ్యయనం చేస్తే విశ్వరూప దర్శనం అవదు. నా యజ్ఞ అంటే యజ్ఞాలు చేసినా కూడా లాభం లేదు. వేదాధ్యయనానికి యజ్ఞ అధ్యాయానికి మధ్య భేదం ఏమిటి అంటే వేదాధ్యయనంలో వేదాలను పారాయణం చేయటం, యజ్ఞ అధ్యయనంలో యజ్ఞాలు ఎలా చేయాలో నేర్చుకోవటం. నా దానైహి దానం వల్ల కూడా విశ్వరూప దర్శనం అవదు. ఇక్కడ దానాన్ని విమర్శిస్తున్నాడు. కానీ తైత్రీయోపనిషత్తులో శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం
శ్రియాదేయం, హ్రియాదేయం, భ్రియాదేయం, సంవిదాదేయం అని వస్తుంది. శ్రద్ధగా దానం చేయాలి, సిగ్గుతో దానం చేయాలి, పాపభీతితో దానం చేయాలి, మనస్ఫూర్తిగా దానం చేయాలి అని వస్తుంది. అది తీసుకోరు. ఇది తీసుకుంటారు కొంతమంది, దానం చేసే ఉద్దేశం లేనివారు. అదిగో కృష్ణ పరమాత్మ దానం చేయనవసరం లేదు అన్నాడు అని. అది పొరపాటు. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. నచ క్రియాభిహి, లౌకిక కర్మల వల్ల కూడా విశ్వరూప దర్శనం అవదు. నా తపోభిరుగ్రహి, ఘోరమైన తపస్సు చేసినా కూడా లాభం లేదు. ఏవం రూప నా ద్రష్టుం శక్య. ఏవం రూప అంటే ఈ విశ్వరూప దర్శనం. ఈ విశ్వరూప ఈశ్వరుణ్ణి పైన చెప్పిన సాధకులలో ఎవరూ చూడలేరు. అంటే ఒక్కొక్క దానికి ఏవం రూపం నా ద్రష్టుం శక్య కలుపుకోవాలి. వేద యజ్ఞాధ్యయనై ఏవం రూప నా ద్రష్టుం శక్య, దానై ఏవం రూప నా ద్రష్టుం శక్య, క్రియాభిః ఏవం రూప నా ద్రష్టుం శక్య, తపోభిరుగ్రైః ఏవం రూప నా ద్రష్టుం శక్య అని చెప్పుకోవాలి. ఇక్కడ ఇదంతా నృలోకే, మనుష్య లోకంలో. త్వదన్యేన కురు ప్రవీర, నువ్వు తప్ప ఎవరు నా విశ్వరూపాన్ని చూడలేదు. ఈ మనుష్య లోకంలో నువ్వు తప్ప ఎవరు చూడలేదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే అర్జునునికి మాత్రమే ప్రత్యేకమైన అర్హత ఉంది. ఆ ప్రత్యేకమైన అర్హత ఏమిటి అంటే అనన్య భక్తి. అంతకుముందే కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తుల గురించి చెప్పాడు. అవి ఆర్త భక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞాన భక్తి. ఇది మనం జిజ్ఞాసు భక్తిగా తీసుకోవాలి. ఎందుకంటే జిజ్ఞాసు భక్తునికి ఏకరూప ఈశ్వర దర్శనం కావాలని ఉంటుంది. కానీ విశ్వరూప దర్శనం విలువ తెలిసాక దానికి రావాలని తపన ఉంటుంది. కురు ప్రవీర అంటే అర్జునుడు. ఓ అర్జున, నువ్వు అడిగావు కాబట్టి నీకు చూపించాను. నీకు భయం వేస్తే ఏమీ పర్వాలేదు, నా మామూలు రూపానికి వచ్చేస్తాను అంటున్నాడు వచ్చే శ్లోకంలో 49. మాతే వ్యథా మాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీదృక్మమేదం వ్యపేతభి ప్రీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. అర్జున, నువ్వు విశ్వరూపానికి సిద్ధంగా లేకపోతే నేను నిన్ను బలవంత పెట్టను అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వే అడిగావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు అని రెట్టించటం లేదు. ఎందుకంటే మన వేదాంత బోధ గొప్పతనమే అది. శాస్త్రం ఏది మన మీద బలవంతంగా రుద్దదు. చాలామంది మాకు మోక్షం వద్దు అనుకుంటారు. ఎందుకంటే అసలు వాళ్ళకి మోక్షం నిర్వచనమే తెలియదు. మోక్షం అంటే ఏమిటో సరిగా అర్థం కాక కొందరు, మోక్షం అంటే భయం వేసి మరికొందరు వద్దంటారు. మోక్షం అంటే అద్వైతం అంటాం, అద్వైతం అంటే ఉన్నదొకటే అంటాం. అనేసరికి వారికి అనేక అనుమానాలు. ఎవరూ లేకుండా ఒంటరిగా ఎలా ఉండాలి అని భయపడతారు. ఎందుకంటే చాలామందికి నలుగురు కావాలి, వారితో గొడవలు పడ్డా సరే వారితో కలిసి ఉండాలి. మోక్షం అంటే వీరందరితో సంగత్వం ఉండదు అంటే నాకు అలాంటి మోక్షం వద్దు అంటారు కొంతమంది. సంగత్వం ఉంటే సమస్యలు ఉంటాయి అన్నా పర్వాలేదు, సమస్యలను భరిస్తాం కానీ ఒంటరితనాన్ని భరించలేము అంటారు. అందువల్ల ముందు అసలు మోక్షం అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికే పరిపక్వత కావాలి. జ్ఞాని సమాజంలో ఉంటాడు, అందరితోనూ అనుబంధాలు బాగా పెంచుకుంటాడు, వారి కష్ట సుఖాల్లో పంచుకుంటాడు, కానీ వారి మీద బంధం పెంచుకోడు. ఆ విషయం అర్థం కావడానికి చాలా సంవత్సరాలు పడతాయి. అందువల్ల వేదం మోక్షం వద్దనుకుంటే సరే, దానికోసం ప్రయత్నించకు, ధర్మార్థ కామాల కోసమే ప్రయత్నించు అంటుంది. ఒక స్త్రీ నాకు మోక్షం వద్దు, నాకు గోపికగా పుట్టి కృష్ణునితో రాసలీలలో పాల్గొనాలని ఉంది అంటుంది. మోక్షం పొందితే మరుజన్మ ఉండదు అంటున్నారు కదా, మరుజన్మ ఉండకపోతే నేను గోపికగా ఎలా పుడతాను అని అంటుంది. ఇంకొక సాధకుడు నాకు మోక్షం వద్దు, నేను ఎలాగైనా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులైనా సరే స్వర్గ సుఖాలను అనుభవించాలి, అమృతం తాగుతూ రంభా ఊర్వశుల నృత్యాలను చూస్తూ ఆనందించాలి, దాని తర్వాత చూద్దాం మోక్షం సంగతి అంటాడు. ఇంకొక సంఘ సేవకుడు తన జీవితాన్ని తన ధనాన్ని అంతా సంఘ సేవకే ధారపోస్తాడు. అతనిని జ్ఞాన మార్గానికి రమ్మంటే ఇదిగో ఇలాగే మోక్షం వస్తే నాకు పునర్జన్మ ఉండదు,
నాకు మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనిషిగా పుట్టి మళ్ళీ ఇలాంటి సేవలే చేయాలని ఉంది అంటారు. అలా మోక్షం వద్దు అనుకునేవారు అనేక మంది ఉంటారు. వారిని శాస్త్రం ఏమీ బలవంత పెట్టదు, బతిమాలదు, ఏం పర్వాలేదు తీరిగ్గానే రండి అంటుంది. అలాగే ఎవరైనా విశ్వరూప దర్శనం వద్దు అంటే సరే ఏకరూప భక్తిలోనే ఉండు, అర్ధకామాల కోసమే ప్రయత్నించు, కానీ వాటి కోసం ధర్మపరంగా ప్రయత్నించు అని షరతు విధిస్తుంది. జ్ఞానకాండకు రాకపోయినా పర్వాలేదు, కర్మకాండలోనే ఉన్నా పర్వాలేదు, కానీ కర్మను కర్మయోగంగా మలుచుకోవాలి. అంటే ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయాలి, ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాన్ని స్వీకరించాలి. అలా మొదలు పెడితే అదే నిన్ను నెమ్మదిగా మోక్షానికి దారి తీస్తుంది. అది ఎలాగో వచ్చే అధ్యాయంలో కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తాడు. అప్పుడు వివరాలు చూద్దాం. భక్తిలోని మొట్టమొదటి దశ నుంచి మొదలుపెట్టి భక్తి పరాకాష్ఠకు తీసుకెళ్తాడు ఆ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ. మాతే వ్యథ, అందువల్ల నువ్వు బాధపడకు, భయపడకు. అర్జునుడు విశ్వరూపంలో నోళ్లు చూసి భయపడ్డాడు కదా, అందువల్ల భయం మాట కృష్ణ పరమాత్మే వేస్తున్నాడు. నువ్వు భయపడకు అంటున్నాడు. మాచ విమూఢ భావ, విమూఢత్వం అంటే స్తబ్దత, అంటే మానసికంగా మొద్దుబారిపోవడం. హఠాత్తుగా ఏదైనా జరిగిందనుకోండి, మొదటి రియాక్షన్ స్టండ్ అంటారు. స్తబ్దంగా నిల్చుండిపోతాం, నోట మాట కూడా రాదు. ఉదాహరణకు ఎదురుగుండా ఒక పెద్ద ఏనుగు గర్జిస్తూ నిలబడింది అనుకోండి, ఆ పక్కన ఏనుగుని నడిపించే మావటి కూడా ఉండడు. అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అరవటానికి కూడా గొంతు లేదు, మనసు స్తబ్దంగా అయిపోతుంది, శూన్యంగా అనిపిస్తుంది, అంటే చలనం లేకుండా ఉంటారు. ఇప్పుడు అర్జునుడు కూడా అదే స్తబ్దీభావంలో ఉన్నాడు. నిజంగా ఏనుగు నిల్చోనవసరం లేదు, కలలో ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా కలలో కూడా అరవలేం, అక్కడ కూడా మాట రాదు. కృష్ణ పరమాత్మ నువ్వు అలాంటి స్తబ్దీభావంలో ఉండనవసరం లేదు, నీకు సహాయం చేస్తాను అంటున్నాడు. దృష్ట్వా రూపం, నా రూపాన్ని చూసి నువ్వు అలా అయ్యావు. ఎటువంటి రూపం? ఘోరం ఈదృక్ మమ ఇదం, ఈదృక్ అంటే ఈ విధమైన నా ఘోరమైన రూపాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు. ఇంతకుముందు ఇది ఎవరికీ లేనిది నీకు దక్కింది అదృష్టం అన్నప్పుడు ఏమన్నాడు? తేజోమయం విశ్వం అనంత మాధ్యం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు తనే మళ్ళీ ఘోర రూపం అంటున్నాడు. ఎందువల్ల? తేజోమయం విశ్వం అనంతం ఆద్యం వర్ణన పరిపక్వత చెందిన మనసు గల వారికి, అర్జున్లాగా భయపడే వారికి ఇది ఉగ్ర రూపమే. మరి రక్తం చూస్తే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతారు, కానీ డాక్టర్ కూడా అలా కళ్ళు తిరిగి పడిపోతే ఆయన ఆపరేషన్ ఎలా చేస్తాడు? ఆయన చేయలేడు. అందువల్ల ఒకరికి ఘోరంగా కనిపించింది, ఇంకొకరికి అద్భుతంగా కనిపిస్తుంది. ఉన్న వస్తువులో లేదు, ఆ విషయం చూసే కళ్ళని బట్టి ఉంది అని చెప్తాం. బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్ అంటారు. కామర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు. అంటే ఒక వస్తువులోని అందం వస్తువులో లేదు, దాన్ని చూసే కళ్ళలో ఉంది. ఇక్కడ అర్జునుడు ముందంతా అద్భుతం అద్భుతం అన్నాడు, తర్వాత నెమ్మదిగా భయంలోకి జారుకున్నాడు. ఆ భయం నుంచి భక్తికి వచ్చినా కూడా భయం పూర్తిగా పోలేదు. అంత భక్తిగా అనేక నమస్కారాలు చేస్తూ కూడా నేను చూడలేకుండా ఉన్నాను, శాంతించు, నీ ఉగ్రరూపం పోయి నువ్వు నాకు తెలిసిన నా సకుడివిగా మళ్ళీ కనపడు అని కోరాడు. అందువల్ల నువ్వు భయపడకు, నువ్వు నా ఘోర రూపం చూసి భయపడన అవసరం లేదు. త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య, నా మామూలు రూపాన్ని చూద్దు గాని అంటున్నాడు. ఎప్పుడు? పునః, మళ్ళీ. అంటే ఈ విశ్వరూప దర్శనం కాకముందు ఏ రూపాన్ని చూశాడో మళ్ళీ ఆ రూపానే చూద్దు గాని, అంటే అనేక రూప ఈశ్వరు నుంచి ఏకరూప ఈశ్వరునికి వచ్చేద్దాము. ఏకరూప ఈశ్వరుని ఎలా చూస్తావు? వ్యపేతభి, అంటే ఏమాత్రం భయం లేకుండా చూడగలవు. ప్రీతమనాహ, ప్రసన్న చిత్తుడివై నా ఏకరూపాన్ని చూద్దుగాని. పునః అంటే మళ్ళీ అని చూసాం, అంటే అంతవరకు ఏకరూప ఈశ్వరుని ఎలా చూశాడో అదే స్థాయిలో మళ్ళీ చూద్దుగాని. 10వ అధ్యాయంలో ఏకరూపేశ్వరునే చూశాడు, ఇప్పుడు 11వ అధ్యాయంలో విశ్వరూప దర్శనం అయింది. మళ్ళీ ఛానల్ మార్చి పాతదానికే వెళ్ళిపోదాము అంటున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి, అంతకుముందే చూసాం, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం.
భగవంతుడు విశ్వరూపం చూపించాడు అంటే అనేక చేతులు అనేక ముఖాలతో కనపడలేదు. విశ్వరూపం అంటే విశ్వాన్ని తన శరీరంగా ధరించిన వాడు అని చూసాం. ఆ దర్శనం అవటానికి అర్జునునికి ప్రత్యేకంగా దివ్య చక్షువులు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు అర్జునుడు నేను ఆ విశ్వరూపాన్ని చూడలేకుండా ఉన్నాను, నీ రూపం ఉగ్రంగా ఉంది, నువ్వు శాంతించు, ప్రసన్నుడి అవు, నాకు తెలిసిన నా సఖుడి రూపంలో మళ్ళీ వెనక్కి రా అని కోరుతున్నాడు. సరే అలాగే అవుతాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే మళ్ళీ అనేక చేతులు అనేక మొహాలతో ఉన్న రూపం నుంచి ఒక్క మొహం ఉన్న రూపానికి వచ్చాడు అని అర్థం చేసుకోకూడదు. అర్జునునికి ఇచ్చిన ఆ దివ్య చక్షువులని తీసేసుకున్నట్టుగా తీసుకోవాలి. అంటే అతనికి ఆ విశ్వరూప దర్శన భాగ్యం తాత్కాలికంగా కలిగింది. ఇప్పుడు ఆ భాగ్యం తీయబడింది. ఇతను మళ్ళీ అర్జునుడు మామూలు మనిషి అయ్యాడు. అందువల్ల కృష్ణ పరమాత్మను కూడా మామూలుగా చూడబోతున్నాడు. అప్పుడేమవుతుందో వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.